ఇస్లాం ప్రకారం చూసుకుంటే ముందుగా ఈ సృష్టిని సృష్టించాడు. ఎవరు? అల్లా సుబ్హానహు తఆలా. దాని తర్వాత ఏంజెల్స్‌ని సృష్టించాడు. దాని తర్వాత ఈ షైతాన్ని సృష్టించాడు. తర్వాత ఆదం అలైహిస్సలాంని సృష్టించాడు. భూమి ఒక మట్టి ద్వారా సృష్టించాడనమాట. దాని తర్వాత ఆదం అలైహిస్సలాంని సజ్దా చేయమని ఆర్డర్ ఇచ్చాడు. షైతాన్ చెయ్యలేదు. అందుకని షైతాన్ని నరకంలో వేశారు. ఆదం అలైహిస్సలాం కోసం అల్లా సుబ్హానహు తఆలా హవ్వ అలైహిస్సలాంని సృష్టించాడు. స్వర్గంలో ఆదం అలైహిస్సలాంకి, హవ్వ అలైహిస్సలాంకి పెళ్లి చేస్తాడు. సో, పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరికీ ఆపిల్ కాయ తినవద్దు అని చెప్పి చెప్తారనమాట అల్లా సుబ్హానహు తఆలా. కానీ షైతాన్ ఏం కాదు, మీరు తినొచ్చు, అది టేస్టీగా ఉంటుంది, అది ఇది అని చెప్పి ప్రలోభపెట్టి ఆదం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలాం చేత తినిపిచ్చేస్తాడు. వాళ్ళు తినిన తర్వాత రియలైజ్ అవుతారు తప్పు చేశామని. సో, వాళ్ళు భూమిలో పనిష్మెంట్ కింద వచ్చేస్తారనమాట. ఇద్దరు సెపరేట్ ఏరియాస్‌లో వస్తారు. ఇద్దరు అల్లాని సారీ చెప్పి వేడుకుంటా ఉంటారు అనమాట చాలా సంవత్సరాలు. ఆదం, హవ్వలను అల్లా క్షమించేస్తాడు. సో, దానికి ఈ షైతాన్‌కి కోపం వస్తుంది. కోపం వచ్చి అల్లాని ఛాలెంజ్ చేస్తాడనమాట. అల్లా, నాకు గనక నువ్వు ఆ మనిషి గుండెలో నాకు చోటిస్తే వాళ్ళు కూడా నాలాగే అని చెప్పి నిరూపిస్తాను అని చెప్పి. తర్వాత అల్లా ఆ షైతాన్ని అది పర్మిషన్ ఇచ్చేస్తాడు. భూమిలో ఆదం హవ్వలను కొత్త జీవితం స్టార్ట్ చేయమని చెప్పి అల్లా ఆర్డర్ ఇస్తాడనమాట. ఈ భూమిలో ఆదం హవ్వలకు 4 సంతానం కలుగుతారు. అందులో పెద్ద కొడుకైన కాబిల్‌కి చిన్న కొడుకైన హాబిల్ అంటే అస్సలు పడదు. ఆ షైతాన్ ప్రలోభతో ఆ చిన్న తమ్ముడిని ఎలాగైనా చంపేయాలని బ్యాక్ స్టాప్ చేసి చంపేస్తాడు. తర్వాత అతన్ని పూడ్చేసి ప్రపంచంలో మొట్టమొదట హత్య చేసినవాడు ఆ కాబిల్. జన్నత్ అంటే స్వర్గం. స్వర్గంలో ప్రతి మనిషికి, ఎవరైతే స్వర్గానికి వెళ్తారో వాళ్ళకి చాలా స్వచ్ఛమైన జీవితం, అందమైన స్వర్గం ఉంటుంది. స్వర్గంలో లేని వెసులుబాటు ఉండదు. చాలా సౌకర్యంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. స్వర్గంలో పాల నది, స్వర్గంలో షర్బత్ అంటే చాలా తీయగా రాజులు తాగే షర్బత్ అంటారనమాట. సో, అది ఇంకా ఆల్కహాల్ అంటే మందు. సో, మందు మన భూమిపైన హరాం అంటే తాగకూడదు అనమాట. సో, స్వర్గంలో తాగొచ్చు. స్వర్గంలో ఏది అయినా అనుకుంటే అది మా ముందరికి వచ్చేస్తుంది. సో, స్వర్గంకి వెళ్ళడానికి ఇక్కడ భూమిపైన చాలా నిబద్ధతతో ఉండాలి అన్నమాట. నరకంలో మనిషి అస్సలు వెళ్ళకూడని ఒక ప్రదేశం. కానీ ఈ మనిషి చేసిన తప్పులకి నరకం అనేది మంచి గుణపాఠం ఇస్తుందని చెప్పి ముందుగానే నరకం యొక్క బాధాకరమైన శిక్షలని అల్లా సుబ్హానహు తఆలా మనకు చెప్పాడు. ఆ నరకంలో ముళ్ళ తిండి, పాములతో కరవడాలు అన్నీ ఉంటాయి. మనందరికీ ఒక డౌట్ ఉంటుంది, అంటే ఒక ప్రశ్న ఉంటుంది. అది ఏంటంటే, అల్లా సుబ్హానహు తఆలా ఎప్పటి నుంచి ఉన్నాడు, అల్లా సుబ్హానహు తఆలా ఎప్పుడు పుట్టాడు అనేది ఒక ప్రశ్న అనమాట. సో, అల్లా సుబ్హానహు తఆలా టైంని సృష్టించాడు. సో, అల్లా సుబ్హానహు తఆలా టైంని సృష్టించాడు కాబట్టి అల్లా సుబ్హానహు తఆలా టైంలో ఉండడు. సో, టైం దాటిన తర్వాతే అల్లా ఉంటాడు. సో, టైం అనేది అల్లా అధీనంలో ఉంటుంది, కానీ టైంలో ఉండేది మనిషి. అల్లా సృష్టించింది టైము మనిషి కోసం అన్నమాట. సో, ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు మరణిస్తాడు అనేది. సో, అల్లా ఎప్పుడు ఇన్ఫినిటీ టైం నుంచి ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. కాబిల్ హాబిల్ని చంపేసిన తర్వాత ఆదం అలైహిస్సలాం చాలా దుఃఖంగా ఉన్నారనమాట. ఆ తర్వాత ఆదం అలైహిస్సలాం అల్లా యొక్క గొప్పతనాన్ని తన ప్రజలకి అందరికీ చెబుతూ అల్లా ఒక్కడే, మన దేవుడు ఒక్కడే సో అని చెప్పి అందరికీ టీచింగ్ ఇస్తూ, బోధన ఇస్తూ ఉండేవారు.
తర్వాత ఆదం అలైహిస్సలాం ఒకరోజు ఆయన సమయం అయిపోయింది, అల్లా పిలిచేశాడు. సో ఆయన చనిపోయారనమాట. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అక్కడున్న ప్రజలు తప్పుదారి పట్టారు. అంటే శైతాన్ యొక్క మార్గంలో వచ్చేసారు. ఇంకా ఈ శైతాను ఎవరు ఎవరు లేరని చెప్పి ఇంకా విశ్వరూపం చూపించాడు శైతాన్. తర్వాత వచ్చాడు ఇంకో నబీ, అంటే ఇంకో ప్రాఫిట్ వచ్చారు. ఆయన పేరు కింద కామెంట్లో నాకు చెప్పండి మీరు. ఈ మొదలు ఆదం అలైహిస్సలాం వెళ్ళిపోయిన తర్వాత ఈ మనుషులందరూ మారిపోయారు. ఒక్క అల్లాని మర్చిపోయి విగ్రహాలని పూజించడం మొదలెట్టారు. మట్టితో చేసిన విగ్రహాలని వాళ్ళే దేవుళ్ళు అని చెప్పి పూజించడం మొదలెట్టారు. వాళ్ళ కోసం ప్రవక్త వచ్చారు. ఆయన పేరే నూహ్ అలైహిస్సలాం. నూహ్ అలైహిస్సలాం చాలా ట్రై చేశారు వీళ్ళని అల్లా ఒక గొప్పతనాన్ని చెప్పి మార్చడానికి. కానీ అక్కడ ప్రజలు ఈ ప్రవక్తని తిరస్కరించారు. ఒక్కరు కూడా మాట వినేవాళ్ళే కారు. అక్కడున్న కొంతమంది ప్రజలు ఈయన మాట విన్నారు. సో అక్కడ ఒక కొండ ఉండేది, పెద్ద కొండ. యుగాంతం 2009లో యుగాంతం అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో షిప్లో ఎక్కిన వాళ్ళందరూ బ్రతికిపోతారు, షిప్లో ఎక్కని వాళ్ళు చచ్చిపోతారు అని చెప్పి ఆ మూవీ తీశారనమాట. అది నూహ్ అలైహిస్సలాం కథ, అది రియల్ స్టోరీ అనమాట. అందులో చరిత్ర కూడా ఉంది. షిప్లో ఎక్కిన వాళ్ళు బ్రతికిపోయారు, షిప్లో లేని వాళ్ళు చనిపోయారనమాట.